ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో 100 రోజుల ప్రణాళికను పగడ్బందీగా అమలు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. వైభవంగా జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం. పెద్ద సంఖ్యలో తరలివచ్చి కనులారా తిలకించిన భక్తజనం. ప్రభుత్వ కుటుంబ సమగ్ర సమాచార సర్వేకు ప్రజలు సహకరించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ పిలుపు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పష్టం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లాలో 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశం మందిరంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులు నిర్వహించిన GFLN విద్యార్థులు ప్రగతి, 10వ తరగతి కార్యాచరణ ప్రణాళిక, వెనుకబడిన విద్యార్థులను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను MEO, HM, క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిందన్నారు. గత ఏడాది డిసెంబర్ 6 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 15 వరకు జరుగుతుందన్నారు. ఈ 100 ప్రణాళికలో భాగంగా సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి ప్రతిరోజు స్లిప్ టెస్ట్ నిర్వహించడం ద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో కాకినాడ పెద్దాపురం DYEఓలు KVV సత్యనారాయణ శర్మ, DCEG M వెంకట్రావు, AC రమణి, AD శ్రీరామ్, అన్ని మండలాల MEఓలు, HMలు, క్లస్టర్ హెడ్లు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన 60వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగిన తెప్పోత్సవంతో ముగిశాయి. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించి ఈ బ్రహ్మోత్సవాలు భక్తుల భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా సాగాయి. చివరి ఘట్టమైన తెప్పోత్సవం సందర్భంగా స్వామివారిని భారీ బార్జీలో ఊరేగింపుగా తీసుకెళ్లగా వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి దర్శనంతో పరవశించారు. 60 ఏళ్ల క్రితం చిన్న నావతో ప్రారంభమైన ఈ తెప్పోత్సవ సాంప్రదాయం నేడు 1000 మంది భక్తులు ప్రయాణం చేసే స్థాయికి ఎదగడం ఆలయ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ గత 60 ఏళ్ల క్రితం పెద్దలు నిర్మించిన ఈ దేవాలయం నేడు దినదిన ప్రవర్ధమానంగా శోభిల్లుతోందన్నారు. స్వామివారి కృపకటాక్షాలతో భక్తులు, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ గ్రేడ్ 1 ఈవో సత్యవేణి, ఆలయ ఈవో కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో కూడా 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదము స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాను. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ముఖ్యంగా సంగీత, గాన, నృత్య మరియు కేరళ వాయిద్యముతో, రణగోణ ధ్వనులతో, సంగీత వాయిద్యాలతో ఈ కార్యక్రమం అత్యంత సుందరంగా జరిగి ఉన్నది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఈ చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన ఒక మనకి తలమానికంగా చెప్పవచ్చు. అలాగే ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో
కోలాటం వాళ్ళు, అలాగే ముఖ్యంగా కేరళ వాయిద్యం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీరి అందరి సమక్షంలో ఈ తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగినది. అలాగే కాకుండా ఈ వార్షిక కళ్యాణానికి సంబంధించి ముఖ్యంగా మా ప్రధాన అర్చకులైన కొందూరి రంగాచార్యులు మరియు వారి సోదరుల యొక్క కృషి ఎంతగానో చెప్పవచ్చు. ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారి దయ వల్ల అందరూ కూడా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలని, ఆ వెంకటేశ్వర దయ వల్ల అందరూ బాగుండాలని, ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలని, అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని, అదేవిధంగా మీరు వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో కూడా నెరవేరాలని, ఆ వెంకటేశ్వర దయ వల్ల మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ శాసనసభ్యులుగా కొండబాబు ఎప్పుడు కూడా ఆ భగవంతుడి దయతో పాటు ఈ ప్రభుత్వంలో నీ కుటుంబ ప్రభుత్వంలో పనిచేస్తున్న నేను మీకు ఎప్పుడు అండదండలుగా ఉంటూ అన్ని విధాల సేవ చేస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు అన్ని విధాల అందరికీ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి. మీకు సేవ చేసి నాకు అదృష్టం ఇచ్చారు. ఈ సేవ కాదు, భవిష్యత్తులో కూడా మీరు ఏదనుకున్నారో అనుకున్నన్ని జరగాలి. ప్రభుత్వ పరంగా ఏదైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరికలు నెరవేర్చే దాంట్లో మీ కొండబాబు మీకు ఎప్పుడు అండగా ఉంటారని కూడా సందర్భంగా తెలియజేసుకుని అందరూ కూడా సెలవు తీసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చైర్మన్ గా నియమించామో వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిచ్చాడు, సేవ చేసుకున్నాం. ఆ వెంకటేశ్వర సేవ చేసుకోవడానికి ఏడుకొండల చైర్మన్ అయ్యాడు. ఇక్కడ మనకి ఏడుకొండలు ఇదివరకు కూడా చాలా మంది చైర్మన్ చేశారు. ఏడుకొండలతో పాటు ఇక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ సంవత్సరం చాలా బాగా చేయాలి, మన గతంలో కంటే బాగా చేయాలని పట్టుదలతో పనిచేశారు చైర్మన్ గారు, సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రభుత్వం తరపున ప్రజలందరి తరపున కూడా కోరుకుంటూ, మరి వచ్చే సంవత్సరం కూడా ఇక్కడ లోటుపాట్లు కూడా చూశాను నేను. ఇప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయి, అవి కూడా సరి చేసుకుని వచ్చే సంవత్సరం మరింత బాగా చేసుకునే అవకాశం కల్పించాలి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ద్వారా సెలవు తీసుకుంటాను. కాకినాడ నగరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని 2వ డివిజన్లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను కమిషనర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తో కలిపి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబాల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారో పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కుటుంబ సమగ్ర సమాచార సర్వేను నిర్దేశిత గడువులోపే పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆర్థిక, సామాజిక, విద్యా తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకునే ఉద్దేశ్యంతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్లందరూ వచ్చారు, అందరి వివరాలు కనుక్కొని ఎవరి కుటుంబానికి ఏ అవసరమో అవి అందరూ తీర్చడానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం అందరూ చేస్తున్నారు. అది అందరి అవసరాలు, ఓ కుటుంబానికి ఎంత అవసరం ఉందో, ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళు తీర్చడానికి ఇంటింటికి సర్వే చేస్తున్నారు. వాళ్ళని సహకరించండి, వాళ్ళకి మీ వివరాలను తెలిపి మీ సదుపాయాలు కావాలని సహకరిస్తారని వేడుకుంటాం. కూలంకషంగా అన్ని డీటెయిల్స్ మనం తీసుకుంటున్నాము. డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు అందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరించి మీ యొక్క పూర్తి వివరాలు, నిజమైన వివరాలు అందించినట్లయితే మనకి ప్రభుత్వానికి దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఒక విజన్ ప్లాన్ మన గౌరవ ముఖ్యమంత్రి వారు 2047 దానికి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉండటం కోసం విజన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఆ విజన్ ప్లాన్కి అనుగుణంగా ఏదైతే మనం ఈ వివరాలన్నీ సేకరించుకుని ప్రజలకి ఏమున్నాయి, ఏం కావాలనేది మనం తయారు చేసుకోవడం కోసం మరి మీ ఇంటికి వచ్చి డోర్ టు డోరు అన్ని వివరాలు కూడా స్వీకరిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించింది. అంటే కొంతమంది డోర్స్కి వచ్చినప్పుడు డీటెయిల్స్ కొంతమంది ఇవ్వట్లేదు, దానివల్ల మళ్ళీ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. దయించి మేమందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకునేది ఏంటంటే మీ డీటెయిల్స్ అని ఇవ్వండి. దీనివల్ల ఏమీ నష్టం కాదండి, మీ స్కీమ్స్ ఏమి ఆగిపోదు, అంతే కదమ్మా. మీ ఎవరికి ఏ విధంగా స్కీమ్స్ ఆగిపోవు, ఏమి అవ్వవు. మీ యొక్క వివరాలు తీసుకుని ఒక విజన్ తయారు చేయడం కోసమే మనం తీస్తుంది. కాబట్టి దయించి అందరూ కూడా వివరాలు ఇవ్వాల్సిందిగా
నేను మనవి చేస్తున్నాను. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా యువత అత్యాధునిక సాంకేతికతో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని సాధించడం, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా బడ్జెట్ ను రూపొందించడం జరిగిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావులు పేర్కొన్నారు. కాకడ క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో కేంద్రం రూపొందించిన బడ్జెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశోధనలో ఆవిష్కరణలు చేయడం, డిజిటల్ గ్రీన్ ఎకానమీ రంగాల్లో నాయకత్వం వహించేలా 2026-27 బడ్జెట్ ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ బడ్జెట్ పై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఏమాత్రం ఎప్పటిలాగానే ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలను విస్మరించి కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధంగా రూపొందించారని విమర్శించడం సరికాదన్నారు. ఈ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరొక అడుగు ముందుకు వేయనున్నదని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని వారు తెలిపారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ డైరెక్టర్ మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మారే బుజ్జి, కుండల సాయి, ఏడిద కృష్ణ, చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయాలనేది ఇవాళ పూర్వోదయ పథకం ద్వారా బడ్జెట్లో ప్రస్తావించారు. ఇవన్నిటి ద్వారా ఇవాళ ఒక వినూత్నమైన బడ్జెట్ని, ఒక స్వయం ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఇతర దేశాలు దిగుమతులపైన ఆధారపడకుండా ఉండేలాగా మూడవ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగే విధంగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దీనిలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఏమి బెనిఫిట్స్ జరిగినాయి అనేది కూడా ఒక్కసారి మనం అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హై స్పీడ్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రకటించిన దానిలో 2 రాష్ట్రం ద్వారా వెళ్తూ ఉన్నాయి. అది తప్పనిసరిగా మనకి అత్యంత ప్రయోజనం చేకూరుస్తూ ఉంది. అదేవిధంగా హై స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 2 రాష్ట్రం ద్వారా వెళ్తూ ఉన్నాయి. ఇక చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలనేది ఇవాళ స్పెసిఫిక్గా కేంద్ర బడ్జెట్లో చేయడం వలన మనకి చేనేత రంగం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ చేనేత రంగం ఒక విధంగా చేనేత రంగం ఇక్కడ కుదేలైపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున చేనేత రంగాన్ని ప్రోత్సహించాలనే దిశగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంగళగిరి నుంచి మొదలుపెట్టి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ చేనేతకి ఇచ్చి చేనేత కార్మికులను ప్రోత్సహించాలనే దిశగా చేస్తున్న ప్రయత్నానికి ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేనేతకు ప్రోత్సాహం ఇచ్చిందో అది తప్పనిసరిగా ఉపయోగపడుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కొబ్బరి కానీ, జీడిపప్పు కానీ, కోకో రైతులకు కానీ ప్రోత్సాహకాలు ఇచ్చారు. మనకి కొబ్బరి అంటే కోనసీమ, ఈ కొబ్బరికి ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇవాళ కోనసీమకు ఉపయోగపడే పరిస్థితి. జీడిపప్పుకి ఇచ్చిన ప్రోత్సాహాలు ఉత్తరాంధ్రకి, కోకో ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మెట్ట ప్రాంతంలో కోకో పండిస్తూ ఉన్నారు. ఆ రైతాంగానికి ఉపయోగపడే పరిస్థితి వస్తూ ఉంది. మనకి నవంబర్లోనే కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా ఇవాళ సెమీ కండక్టర్ మిషన్ 2O చేయడం వలన దానికి కేటాయించిన 40,000 కోట్లలో అగ్రభాగం ఆంధ్రప్రదేశ్కి దక్కే పరిస్థితి ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సెమీ కండక్టర్ మిషన్ 2O ఏదైతే ప్రకటించారో దానివల్ల అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడుతున్న క్వాంటమ్ వ్యాలీ కానీ, వైజాగ్లో రాబోతున్న కోడింగ్ సాఫ్ట్వేర్తో పాటు సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి కూడా మనకి అభివృద్ధి దిశగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇక మరొకటి డేటా సెంటర్స్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు 2047 వరకు. ఇవాళ మనకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది విశాఖపట్నానికి. లోకేష్ గారి కృషితో, చంద్రబాబు నాయుడు గారి కృషితో, మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, మరి నరేంద్ర మోడీ గారి సహకారం ఏ విధంగా అందించారు వైజాగ్ గూగుల్ డేటా సెంటర్కి అంటే, వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినప్పుడు, లోకేష్ గారు పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఐటీ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ అడిగారు. ఆ అమెండ్మెంట్స్ని వారు అడిగిన విధంగా వెంటనే ఆ అమెండ్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. తద్వారా ఇవాళ ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ మనకు రావడానికి ఆస్కారం ఏర్పడింది. ఎప్పుడైతే 2047 వరకు దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారో అది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా వైజాగ్ ఒక డేటా సెంటర్స్ హబ్గా తయారవబోతూ ఉంది.
దానికి చాలా అత్యంత ఉపయోగం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాల్య వివాహాల వలన కలిగే దుష్పరిణామాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని బాధ్యతగా వ్యవహరిస్తే తమ జిల్లాను బాల వివాహ విముక్త జిల్లాగా తీర్చిదిద్దగలమని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పిఠాపురం సిడిపిఓ దుర్గాదేవి పిలుపునిచ్చారు. బాల వివాహ విముక్త కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ రైట్స్ అడ్వొకసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. బాల్య వివాహ నిషేధ చట్టాన్ని వివరిస్తూ అవగాహన కల్పించారు. అలాగే ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం జిల్లా కన్వీనర్ దుర్గారాణి, క్రాఫ్ట్ స్వచ్ఛంద సంస్థ సిఎస్డబ్ల్యూ చంద్రిక, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అరుణశ్రీ, సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్న ఆల్ ఇండియా కోకనడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ ను హాకీ లివింగ్ లెజెండ్ ధనరాజ్ పిల్లై, శాప్ చైర్మన్ రవినాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నందు కోకనడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 1వ కోకనడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాకీ లివింగ్ లెజెండ్ ధనరాజ్ పిల్లైతో కలిసి శాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో హాకీ వంటి సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో అవసరమని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ స్థాయిలోని యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ తరహా పోటీలు గొప్ప వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. హాకీ క్రీడకు ఆంధ్రప్రదేశ్కు గొప్ప చరిత్ర ఉందని, భవిష్యత్తులో రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని క్రీడాకారులు ఎదగాలంటే ఎలాంటి కార్యక్రమాలు కీలకమని ఆయన అన్నారు. శాప్ చైర్మన్ రవినాయుడు మైదానంలోకి అడుగుపెట్టి హాకీ క్రీడలో లివింగ్ లెజెండ్ అయిన ధనరాజ్ పిళ్ళైతో కలిసి హాకీ ఆడారు. ఈ దృశ్యం యువ క్రీడాకారులను విశేషంగా ఉత్సాహపరిచింది. ఈ కార్యక్రమంలో ధనరాజ్ పిళ్ళై శాప్ బోర్డు సభ్యులు కోవాసు జగదీశ్వరి, పేరం రవీంద్ర, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సతీష్, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్ మెంబర్ కె రవిచంద్ర ప్రసాద్, హాకీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ రవిరాజ్ సభ్యులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి క్రీడాకారుడు గుర్తించుకునే వ్యక్తి, గౌరవించుకునే వ్యక్తి ధ్యానచంద్ గారి స్మారకంగా ఆయన గుర్తించుకుంటూ, ఇంకొకటి ప్రజా నాయకుడు, ప్రజా బంధువు, కళాకారుడే కాదు కళాకారులతో పాటు పరిపాలనా దక్షుడు, క్రీడలను ప్రోత్సహించిన వ్యక్తి ఒక పక్క ధ్యానచంద్ గారు, ఒక పక్క నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఈ కోకనాడ గోల్డ్ కప్ టోర్నమెంట్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే డొక్కా సీతమ్మ, ఆమె గురించి కొత్తగా చెప్పాల్సిన లేదు. ఎంతోమందికి అన్నం పెట్టిన తల్లి, ఆమెని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవడం జరుగుతోంది. ఈరోజు ఒక పక్క ధ్యానచంద్ గారు, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు, డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో, మెడల్స్తో ఈ కోకనాడు గోల్డ్ కప్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం జరుగుతోంది. ఎవరైతే ఇంత అద్భుతంగా ఆలోచించి వీళ్ళందరినీ గుర్తించుకునేదానికి ముందుకు వచ్చిన ఈ ఎంటైర్ టీంకి మరొకసారి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. దేశాన్ని మొత్తానికి చాటు చెప్పారు. వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ క్లబ్బుల నుంచి, వివిధ డిఫెన్స్ సర్వీసుల నుంచి ప్రాక్టీస్ చేసి బాగా రాణించిన క్రీడాకారులు ఇక్కడ అందరూ కూడా హాజరై ఉన్నారు. వారి మ్యాచ్ ఫస్ట్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ళంతా కూడా అత్యంత డిసిప్లిన్గా, తర్వాత క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నమెంట్లో పాల్గొని అందరూ కూడా మంచి ప్రదర్శన ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రదర్శన ద్వారా ఈ టోర్నమెంట్కి మంచి పేరు తెప్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ అందరికీ నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, మా శుభాశీస్సులు. उतरते थे दीपक, थैंक यू सो मच फॉर आप यहाँ पर आए और मैं आपके साथ खेला और बहुत एंजॉय किया. उसी के साथ बगल में बैठे हैं देवेश चौहान. ही वॉज वन ऑफ द पिलर ऑफ इंडियन हॉकी. देवेश यहाँ पर आए हैं, हो सका तो बच्चों को कोचिंग करके जाना है. यहाँ पे बहुत सारे ऐसे इंडियन नेवी के भी प्लेयर्स आए हैं, सर्विसेज के भी प्लेयर्स आए हैं. तो मैं आप सभी लोगों को बहुत बहुत बधाई देता हूँ. और वन ऑफ द ग्रेटेस्ट, मैं जहाँ तक समझता हूँ कि वन ऑफ द ग्रेटेस्ट पेनल्टी कॉर्नर स्पेशलिस्ट रघु, थैंक यू. इफ यू गेट टाइम, प्लीज advise the younger generation here and
आने वाले समय में आंध्र प्रदेश से अपने बच्चे अपने देश के लिए खेल सकें। सर वंस अगेन थैंक यू सो मच। ఏం కావాలి అంటే మనకి ఇక్కడ సార్ ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ద చేంజింగ్ రూమ్స్ అండ్ టాయిలెట్స్ విత్ గ్యాలరీ ఇన్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ వీఆర్ రిక్వెస్టింగ్ యూ సార్. వన్ మోర్ థింగ్, 2 days నుంచి చాలామంది ప్లేయర్స్ వచ్చి చాలా డిస్టర్బ్గా సమ్ transport or accommodation, some disturbances are going on there, but excuse me, ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. అట్లానే ఈ టోర్నమెంట్ జరగడానికి ముఖ్యంగా ఫైనాన్స్ సపోర్ట్ చేసిన శ్రీ ఆనంద్ రత్నకుమార్ గారు వేదిక మీద కావాలని కోరుతున్నాము. ఈజ్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది టోర్నమెంట్ అండ్ 50% ఆఫ్ ది రాయల్ క్లబ్ మిస్టర్ నాగబాబు గారు. ఈజ్ ద both are willing to come and organize the tournament. Why? Because both are backbone of the tournament. Me. Okay. ఫ్యూచర్లో ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ సెకండ్ కోకనాడ క్లబ్కి 2 more ఇంటర్నేషనల్ టీమ్స్తో పాటు ఆర్గనైజ్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ టు రెడీ టు ద నెక్స్ట్ కోకనాడ సెకండ్ గోల్డ్ కప్. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేయించేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు సీరపు వెంకటరమణ, నాయన సత్యారెడ్డిలు తెలిపారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద వార్షిక బ్రహ్మోత్సవముల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోర్చనల నడుమ మూల విరాట్ మూర్తులకు విశేష పూజలు, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, కళ్యాణ కలశ స్థాపన, స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఘనంగా జరిపించారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సీరపు వెంకటరమణ, సెక్రటరీ నీలాపు సంజీవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యారెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యారెడ్డిలు మీడియాతో మాట్లాడి కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఈ విధంగా ఇక్కడ జరిగేటట్టు బ్రహ్మోత్సవం స్టార్ట్ చేశారు. ఈ సెకండ్ వార్షికోత్సవం సందర్భంగా మళ్ళీ ఈ రోజు కళ్యాణం, రేపు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. భక్తులందరూ కూడా వచ్చి దేవుడిలో సేవలో అందరూ సహాయం చేసి దేవుడి ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నాం. ఈ సేవలను చేయడానికి మా ఏరియా భక్తులు, అంతేకాకుండా ముఖ్యంగా కమిటీ సభ్యులు చాలా ఒక 2 నెలలు బట్టి కష్టపడుతూ ఈ పూజల యొక్క ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు దేని పగులు లేకుండా కష్టంతో ఎన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ దేవుడు సాంప్రదాయాలు అన్నీ మర్చిపోకుండా వచ్చే ఫ్యూచర్లో కూడా అందరికీ తెలిసేలా చేస్తున్నారు. వీళ్ళందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుడి ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ మా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క వెల్కమ్ చెప్తున్నాము. ఈ నవరాత్రులు 9 రోజులు జరుగుతాయి, కానీ వీధికి కూడా తిప్పి అందరికీ దర్శనం చేసుకునేలాగా, అందరూ ప్రదర్శన చేసుకునేలాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 9 రోజుల నవరాత్రులు అయిపోయిన తర్వాత సంతర్పణ కూడా జరుగుతుంది. కానీ పేటలో పెద్దలు మరియు గుడికి సంబంధించిన అందరూ కూడా ఎంతో కష్టపడి దీనికోసం బాగా కృషి చేస్తున్నారు. అలాగే పేటలో అందరం బాగుండాలని భగవంతుని దయ వల్ల కోరుకుంటూ ఈ సెలవు తీసుకున్నాను. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం, రేపటి నుంచి స్వామివారి వాహన సేవలతో కూడిన నగర సంకీర్తన జరుగుతుంది. కావున భక్తులందరూ కిందటి సంవత్సరం జరిగిన స్వామివారి వార్షికోత్సవాలాగే ఈ సంవత్సరం కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే వాహన సేవల బ్రహ్మోత్సవాలు మా రామకృష్ణారావుపేటలో నిర్వహించడం మాకెంతో గర్వకారణంగా, ఎంతో సంతోషంగా కూడా ఉంది. వీటన్నిటికీ అన్ని విధాల ధన రూపేణ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనవి స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వీధిలో వేచే ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఈ నెల 6 తారీఖు నుంచి 14 వరకు బ్రహ్మాండంగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా రేపటి నుండి స్వామివారిని 9 రోజులు 9 ఊరేగింపుతో 9 వాహనాల మీద ఊరేగించడం జరుగుతుంది. కావున భక్తులందరూ వేంచేసి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైతే దగ్గరుండి మనం చేసుకోలేమని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అటువంటి భక్తులందరికీ కూడా స్వామివారిని దగ్గరగా చూసుకొని తరించే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని సద్వినియోగం చేసుకొని
అందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ నగరంలో క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ NVV సత్యనారాయణ కోరారు. గురువారం ఉదయం ఆయన కాకినాడ నగరంలో రెవెన్యూ కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని పార్క్ ను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను స్థానికులు, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చారు. అనంతరం డివిజన్లో త్రాగునీటి సాంద్రతను స్వయంగా పరిశీలించిన కమిషనర్ నీటి నాణ్యత వివరాలను అక్కడ ప్రజలకు వివరించారు. అలాగే డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో వెంటనే శుభ్రతా చర్యలు చేపట్టాలని హెల్త్ ఆఫీసర్కు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాన్ని కూడా ఆయన పరిశీలించి అక్కడి సమస్యలను సచివాలయ అడ్మిన్ ద్వారా తెలుసుకున్నారు. డైరీ ఫామ్ ప్రధాన రహదారిపై పశువులను కట్టడం వల్ల వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గమనించిన కమిషనర్ సంబంధిత పశు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుపై పశువులను కడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం డైరీ ఫామ్ సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ సందర్శించి అక్కడ అల్పాహారం స్వీకరిస్తున్న ప్రజలను పలకరించారు. క్యాంటీన్లో అందుతున్న సేవలపై ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ NVV సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిరోజు డివిజన్ పర్యటనల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి నాణ్యత, అన్నా క్యాంటీన్ సేవలను నేరుగా పర్యవేక్షించి ప్రజా సమస్యలకు వేగంగా పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్యాంటీన్ విజిట్ జరిగింది. అన్నా క్యాంటీన్ సంబంధించి మరి ఎవరైతే మనకి ఎవరు ఇక్కడ భోజనం కానీ లేకుంటే టిఫిన్ కానీ చేస్తున్నారో వారి ఎడల మర్యాదపూర్వకంగా ఉండటం, వారికి సక్రమంగా చూసుకోవడం, వారి ఎడల మనం చక్కని గౌరవం ప్రదర్శించడం చేయవలసిందిగా స్టాఫ్ను కూడా ఆదేశించడం జరిగింది. మనం చక్కగా ఫిల్టరైజ్ వాటర్ ఇస్తున్నాము. శానిటేషన్ బాగుంది, పవర్ బాగా పనిచేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మీ మాటలనే విన్నప్పుడు ఎవరైతే ఫుడ్ స్వీకరిస్తున్నారో దే ఎక్స్ప్రెస్డ్ వెరీ మచ్ సాటిస్ఫాక్షన్ రిగార్డింగ్ ద ఫుడ్ సప్లై. కాబట్టి దీన్ని మనం వినియోగించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి మన ఇక్కడ ఉన్న నాయకులు కూడా నా రిక్వెస్ట్, మీ మ్యారేజ్ డేస్ కానీ లేదా మీ బర్త్డేస్ కానీ లేదా మీ పిల్లల యొక్క బర్త్డేస్ కానీ చాలా లగ్జరీస్గా మనం చేస్తుంటాం, చేసుకోండి. అదే సమయంలో ఇక్కడ ఒక 10 మందికి పూర్ పర్సన్స్కి అన్న క్యాంటీన్ ద్వారాగా మనం ఫుడ్ పెట్టినట్టయితే 10 మందికి పెడితే 50 రూపాయలు అవుతుంది. అదే బయట మీరు హోటల్లో పెడితే 10 మందికి పెడితే 5,000 అవుతుంది. ఒక 50 రూపాయలతో పెడితే 10 మంది భోజనానికి అవకాశం ఉంటుంది. ఇది చిన్న అమౌంట్. ఇది మిమ్మల్ని ఏమి వేరే విధంగా కాదు, అంటే మనం సాటి వారికి సహాయం చేయాలనే సంకల్పంతో చెప్తున్న మాటలు తప్పించి మరో విధంగా కాదు. అదే అలా చేస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని దానం చేస్తే ఇంకా మహాదానం, అన్నదానం మహాదానం. కాబట్టి ఎవరైనా ఉత్సాహవంతులు ఎవరైనా కొంతమంది ఉన్నట్లయితే అది కూడా వినియోగించుకుని మీరు పుణ్యాత్ములకు అన్ని కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా శానిటైజేషన్లో మరి లైటింగ్ విషయంలో కూడా చెప్పారు, లైట్లు కూడా రిస్టోర్ చేస్తున్నాము. ఏదైనా మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఈ పురమిత్ర యాప్లో మనం అప్లోడ్ చేసినట్లయితే దే విల్ బి సర్వే లైక్ ఎనీథింగ్. సర్పవరం జంక్షన్ లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి ఆధ్వర్యంలో జనసేన వీర మహిళలచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడలి ఈశ్వరి మాట్లాడుతూ శ్రీవారి లడ్డు ప్రసాదం పూర్తిగా కల్తీ, అవినీతి చేసిందని, అలాగే 60 లక్షల కిలోల నెయ్యి, 233 కోట్ల వైసీపీ ప్రభుత్వం దోచిందని సిట్ నివేదికలో తేల్చిందని, అయినా వారు చేసిన తప్పును సమర్థించుకుని కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక నాయకుల పైన, ప్రభుత్వం పైన బురద జల్లే
ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళా నాయకురాలు అనసూరి రాజకుమారి, లక్ష్మీదేవి, హేమ గంగోత్రి, జాహ్నవి, భువనేశ్వరి, రోజా, హారతి, సుమ, ఆశాజ్యోతి, జనసేన పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఏం జరిగింది, ఇది ఎక్కడ పొరపాటు జరిగింది, ఒక నెయ్యి చుక్క లేదంటే ఆవులు లేకుండా పాము లేకుండా నెయ్యి ఎలా వచ్చింది, అసలు దేంతో జరుగుతుంది అన్నది ఆయనకి మనసుకే తెలుసు. కాబట్టి ఆయన మళ్ళీ ఇదంతా కూడా ఇంకొకసారి నిర్ధారణ చేసుకుని మీ నాయకులందరినీ కూర్చోబెట్టి మందే తప్పు జరిగింది, మీరెవ్వరూ కూడా దాడులు దిక్కండి అని చెప్పేసి మన జగన్ గారు చెప్తే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆబోతుల్లా పడిపోతున్నారు. వాళ్ళ తప్పు జరిగి కూడా తప్పు జరగలేదు, నేతి చుక్క కూడా లేదు అంటున్నారు. నేతి చుక్క లేదు కరెక్టే, కానీ ఏముంది అందులో, పామాయిల్ ఉందా, ఏముంది, డాల్డా ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, అది కూడా చెప్పాలి కదా. దాని గురించి మేమందరం కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో మా రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు, తర్వాత మా జిల్లా అధ్యక్షులు ఉత్తమల బాబు గారు, వాళ్ళందరూ సహకారంతో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరు దోషులు అన్న దాని గురించి నిర్ధారణ అయిన తర్వాత మీరు అప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి. అప్పటి వరకు కూడా మీరు ఎవరిని, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మట్టుకు మీరు ఏదన్నా అంటే అది మేము శిక్షించాం ఆ భగవంతుడి. ఎందుకంటే అతను ఒక భక్తుడు, ఒక సనాతన ధర్మం తెలిసిన వ్యక్తిగా ఆయన బయటకు వచ్చారు. ఆయన్ని మేమందరము కూడా ఆయన బాటలోనే నడుస్తాం, ఎవరిని నిందించము, రోడ్లు ఎక్కము, ఎక్కడ గొడవ చేయము. ఎందుకంటే ఆయన చేయనివ్వరు మమ్మల్ని ఎవరిని కూడా, ఎవరిని నోరెత్తి ఒక మాట అననివ్వరు. ఆయన బాటలో నడుస్తూ ఈ ప్రభుత్వం ఎలా జరుగుతుంది, ఆయనకి ఇచ్చిన శాఖలు ఎలా మేము తీసుకెళ్తున్నాం అన్న విధంగానే ఆయన ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. అటువంటి ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తూ, మాకు ఇంకొకసారి ఇది నిర్ధారణ అయిన తర్వాత మీరందరూ వచ్చి అప్పుడు బయటకు వచ్చి పేలండి. అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి దగ్గరలోకి వచ్చి మేమందరం కూడా ఈ యొక్క నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకి మేమందరం కూడా వెంకన్న బాబు దగ్గర క్షమాపణ కోరుకుని ఆయన దగ్గర చెంపలు కొట్టుకుని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎంత అన్యాయం అంటే 60 లక్షల కిలోల నెయ్యి 233 కోట్లు అడ్డగోలుగా దెబ్బేసి మరి వీళ్ళు రోడ్డెక్కి మరి వీళ్ళు చేస్తున్న రాద్ధాంతాలు చూసి మాకైతే చాలా చేయాలని ఉంది, రోడ్డు మీద కూడా ఎక్కి. కానీ మా నాయకులు మాకు అది నేర్పించలేదు. సభ్య సమాధానానికి ఏదైనా మీరు చేస్తే లోపల ఉండి చేయండి, బయట ఎద్దు ఏ అల్లర్లో చేయొద్దని చెప్పి మాకు నేర్పించిన సంస్కారం అది. మేము అలానే చేస్తున్నాం. లోపల ఇక్కడ ఇలా ప్రెస్ మీట్ పెట్టి సింపుల్గా చేస్తున్నాం. మాకు వచ్చు దౌర్జన్యాలు చేయడం, అన్నీ చేయడం కూడా, కానీ మేము అలా చెయ్యం. మా పద్ధతి అది కాదు, మా జనసేన యొక్క తత్వం అది కాదు. అది మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఈ యొక్క అరాచకాలు మానేసి మీరు చేసిన తప్పు తెలుసుకుని దాన్ని ఏ రకంగా మీరు క్షమాపణ తెచ్చుకోవాలో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ క్షమాపణ తెచ్చుకోండి. మీ దివ్య ప్రసాదమైన లడ్డూ కల్తీ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని మేము ఖండిస్తూ ఈ రోజునాడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 60 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరగడం చాలా పెద్ద స్కాము, ఎంతో దౌర్జన్యం, ఎంతో ఒకానొకప్పుడు లడ్డూ కల్తీ విషయంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేసినప్పుడు వైసీపీ నాయకులు, వైసీపీ గోండాలు వాళ్ళ అరాచకంతో వాళ్ళు ఎంతో ఎట్టేవా చేశారు. ఈ రోజునాడు సిట్ ఇచ్చిన ఒక నివేదికను బట్టి అసలు నెయ్యిలోనే ఒక డ్రాప్ కూడా నెయ్యి లేకుండా రసాయనాలతో నెయ్యి కల్తీ జరగడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ నాయకులు, వైఎస్ కార్యకర్తలు అందరూ కూడా, వారి గవర్నమెంట్ అంతా కూడా ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకొని తప్పు తెలుసుకొని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని క్షమాపణ అడగాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా 150కి 150 క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. ఆ భగవంతుడు చూడకుండా ఊరుకున్నాడా? 11 సీట్లకు పడిపోయారు. ఈ రోజున మనం అందరూ కూడా చూస్తున్నాం. నెక్స్ట్ టైం ఈ తప్పును కానీ వాళ్ళు తెలుసుకుని ఆ వెంకటేశ్వర స్వామి అలిపిరి మెట్ల దగ్గర క్షమాపణ కోరకపోతే ఆ 11 సీట్లు కూడా కోల్పోయి మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయి జీరోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తెలుసుకుని తప్పు తెలుసుకుని ఆ వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరాలని కోరుకుంటూ మహిళలందరూ వాహనదారులు హెల్మెట్ ను తప్పక ధరించాలని తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ కోరారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయం వద్ద తలాటం హరీష్ పుట్టినరోజును పురస్కరించుకుని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 50 మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని తలాటం హరీష్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను ధరించి ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేశారు.
చేశారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ను తప్పక ధరించాలని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు పిడక శేషు, రామ్ శేషాద్రి, సునీల్, క్రికెట్ కోచ్ రవికిరణ్, అనసూరి రాజకుమారి, కృష్ణవేణి, మణికంఠ, సతీష్, పలువురు వాహనదారులు పాల్గొన్నారు. మన దగ్గర కూడా ఒక 5-8 ఇయర్స్ క్రితం హెల్మెట్ లేకపోతే చిన్న ఇంజురీతో హెడ్ మీద చిన్న ఇంజురీతో అతను కాలం చేశారు. వెంటనే అప్పటి నుంచి నాకు హెల్మెట్ పెట్టుకోవాలి, ఆ హెల్మెట్ పెట్టుకున్న ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. మన సిటీల్లో మినిమం ఫాస్ట్గా 40 కిలోమీటర్స్ 40 లోపే స్పీడ్ వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే బ్రిడ్జ్ మీద కానీ మన కాకినాడలో మనం లోకల్లోనే అనుకుంటాం, కానీ ఎక్కడైనా మామూలు హెడ్ తగిలితే మాత్రం ఇంజరీ తగిలితే మాత్రం కోమాలోకి వెళ్ళిపోతున్నారు. చాలా యాక్సిడెంట్లు అవుతుంది. మన కాకినాడలో ముఖ్యంగా చాలా హెవీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, 3 డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ బైక్స్ మీద కూడా హెవీగా వెళ్తున్నారు. కాబట్టి పెద్దోళ్ళు అంటే వాళ్ళందరి గురించి హెల్మెట్ గురించి ఎప్పటి నుంచో మేము ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం. ఈసారి నాకు ఈరోజు మా సానదీప ఫౌండేషన్ ద్వారా ఈవేళ నా పుట్టినరోజు ద్వారా ఈవేళ 50 మందికి హెల్మెట్స్ మామూలుగా ఇవి ఇచ్చి డ్రైవ్ చేసి వాళ్ళకి హెల్మెట్ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళందరూ అవేర్నెస్ గురించి ఈవేళ హెల్మెట్లు ఎప్పుడు ఇస్తానో ఈవేళ మాత్రం అందరూ కంపల్సరీ బయటకు వచ్చినప్పుడు అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి. అదే మా కోరిక. ఎందుకంటే ఏ ఫ్యామిలీలోనూ కుటుంబం ఒకళ్ళు దూరం అయిపోయినా కుటుంబం ఇంకా ఎందుకు చంద్రవందనం అయిపోతుంది, దాన్ని ఎలా చెప్పాలో తెలియదు. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నా దయించి ఎవరైనా అందరూ హెల్మెట్ పెట్టుకోండి. పోలీసు వారు విజ్ఞప్తిని మీరు నేను ఎన్నోసార్లు ఫ్లెక్స్ బోర్డులు అన్ని పెట్టించాను. ఓన్లీ హెల్మెట్ దానికి సంబంధించి గురించి 3 డ్రైవ్ ఒకటి ర్యాష్ డ్రైవింగ్ అసలు కాకినాడలో చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే మినిమం 40 లోపు వెళ్ళండి. సిటీలో మీ అవుట్కట్స్లో గురించి నేను చెప్పలేను, కానీ సిటీలో కూడా చాలా 80 వెళ్తున్నారు, 3 డ్రైవ్ చేస్తున్నారు. దయచేసి పోలీసు వారికి సహకరించి మన కాకినాడ చాలా ఫ్రీగా మనకి చాలా అంటారు ఫ్యాషన్ ప్యారడైజ్ అంటారు, దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఫాలో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ జేఎన్టీయూ అల్యూమిని ఆడిటోరియంలో ఈ నెల 7వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు బ్రహ్మకుమారి సర్పవరం బ్రాంచ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ బీకే శివానీచే సంబంధాలలో సఖ్యతకు తాళం చెవి అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహిస్తున్నట్లు బ్రహ్మకుమారి కాకినాడ జోన్ ఇన్ఛార్జ్ రజనీ దీది తెలిపారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల బ్రహ్మకుమారి ఆశ్రమం సమావేశ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి జోన్ ఇన్ఛార్జ్ రజనీ దీది, ట్రస్ట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్ రాజీవ్ నందన్ రావు, బ్రహ్మకుమారి ఈశ్వరీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రహ్మకుమారిలు పాల్గొన్నారు. అందరూ తప్పకుండా వస్తామని వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శివాని సిస్టర్ ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా అనేక మంది జీవితాలలో తీసుకొచ్చినటువంటి పరివర్తనకి, ఎంతోమంది జీవితాల స్పిరిచువల్ గైడెన్స్ ఇచ్చినటువంటి సర్వీసెస్కి గుర్తించి మన గవర్నమెంట్ నారీ శక్తి అవార్డు ఇచ్చారు. మళ్ళీ ఆమె దేశ విదేశాలలో ఒక 100 దేశాల వరకు వెళ్ళి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకున్నట్లయితే అది మన జీవితాన్ని మార్పు చేయడానికి చాలా సహకరిస్తుంది. అలజడిలోంచి శాంతిలోకి, వేవరింగ్ మైండ్ నుంచి స్టెబిలిటీలోకి, అలా దుఃఖంగా ఉన్న వాళ్ళని సంతోషంలోకి తీసుకువెళ్తుంది. ఆమె అలాంటి ఎన్నో డిఫరెంట్ టాపిక్స్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతో మంచి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి గొప్ప స్పీకరు. మన కాకినాడ ప్రజలందరికీ కూడా ఇది గొప్ప అవకాశం దొరికింది. మళ్ళీ కూడా అవకాశం ఉంటే ఆమె కార్యక్రమం మళ్ళీ మనం ఇక్కడ చేసుకోవాలనే కోరుకుంటాము. కానీ ఈసారి వచ్చినటువంటి అవకాశాన్ని జారవిడ్చుకోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రిజిస్ట్రేషన్ పాస్ అని మేము పెట్టాము, అయినా కూడా ఎవరైనా అది చేసుకోలేకపోయినా తప్పనిసరిగా రావాలని మాత్రం కోరుకుంటున్నాం అన్నమాట. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో కాకినాడ పురుషులందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానము. మెంటల్ హెల్త్ అన్నది చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్ అనుకుంటారు. అది సైకలాజికల్ ప్రాబ్లం కాదు, అది మనలో ఉన్నటువంటి ఆల్రెడీ మనలో ఉన్నటువంటి అశాంతిని మామూలుగా అందరూ మనం ఎవరైనా కలిసినప్పుడు బాగున్నారా అని అనుకునేది ఖచ్చితంగా బాగున్నారా అని అనుకుంటారు. ఎందుకంటే బాగున్నారా అడిగినప్పుడు బాగున్నారా అని మొహమాట చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళలో ఎప్పుడు ఏదో ఒక అశాంతి ఆలోచన ఉంటారు. దానికి కారణం మనం తెలుసుకోగలిగితే
राजीव नंदन राय. Actually, I am from Bihar. So मैं हिंदी में बोलना ज़्यादा पसंद करता हूँ. तो शिवानी दीदी की वजह से मेरा लाइफ 2 पार्ट में है. एक 2010 से पहले और एक 2010 के बाद. और इसमें एक ही फैक्टर है शिवानी बहन, क्योंकि इनसे एक्सीडेंटली मैंने इनको टीवी पर देखा 2008 में सम टाइम, और वहाँ से 2 साल लगे हमको इनको फॉलो करके देखते हुए, क्योंकि उस टाइम टीवी पर बहुत लिमिटेड प्रोग्राम आता था. 2010 आते आते क्योंकि नेट से हमने देखना शुरू किया, रेगुलर देखा इनको, और लाइफ में इतने चेंजेज आए, बहुत चेंजेज आए, और उसकी वजह से मुझे लगता है कि 2010 के बाद एक बिल्कुल मेरा नया लाइफ हो गया. तो मैं सभी को यही अपील करना चाहूँगा कि आप सभी आएँ, एक बार इनको सुने, और आपकी ज़िंदगी में बहुत परिवर्तन आएगा. इतने सारे परिवर्तन आएंगे जो कभी आपने सोचा भी नहीं हो. तो परिवार के साथ अगर आए तो बहुत ज़्यादा बेहतर. మాఘమాస సంకష్టహాత చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో 242వ చతుర్థి ఉత్సవం ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. చతుర్థి సందర్భంగా ఉపవాసకులు పసుపు గణపతిని చేపట్టి మాడ వీధుల్లో నలుదిక్కుల ప్రదక్షిణ సంకీర్తన నిర్వహించి పీఠంలో పంచామృతాలతో గణేశుని అభిషేకించి అల్పాహార నైవేద్యాలు, ఉండ్రాళ్లు, నారికేళాలు సమర్పించి వ్రత పూజలు చేశారు. 67వ రోజు నిత్య గణపతి హోమాన్ని పీఠం వ్యవస్థాపక ఆధ్యాత్మిక ఉపాసకులు దూసలపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా నిర్వహించారు. 33 మంది ఉపాసకులు పాదాలను కడిగి కరతోరణ ధారణతో తాంబూలాలు అందించారు. రాత్రి వేళ తొలి జాములో చంద్రునికి హారతిగా జ్వాలాతోరణం నిర్వహించి ఆకాశదీపాన్ని దర్శించి ఉపవాస దీక్షలు విరమించారు. ఉదయం స్వయం పాకం అందించి చతుర్థి ప్రసాదం స్వీకరిస్తారని పీఠం తెలిపింది. ఈ సందర్భంగా రమణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి భక్త సమాజం సేవకులు సత్య, సతీష్, మల్లిక, అనంతలక్ష్మి, నాగరత్నం, దుర్గా, పద్మావతి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, మహేశ్వరి, రేణుక, మణికుమారి, స్నేహ, మాధురి, మాణిక్యం, లలిత, మున్నగవారు గణేశ సహస్రనామ పారాయణం నిర్వహించారు. లలితాదేవి ముఖవర్చస్సు నుండి సింధూర వర్ణంలో ప్రభవించారు. కాబట్టి ఈ మాఘమాసంలో ఈ సంకష్టకాల చతుర్థి చేయడం వల్ల ఏడాది పొడవునా 12 సంకష్టకాల చతుర్థులు చేసినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ప్రతి మనిషి కూడా జీవితంలో 21 సార్లు 21 నెలలు సంకష్టకాల చతుర్థిని చేసుకున్నట్లయితే మనిషి ఈ సృష్టిలో 7 జన్మలు వాడు పుట్టడం జరుగుతుంది. కాబట్టి ఏ జన్మలో అయినా సరే కూడా ప్రారంభ కర్మలు దోషం లేకుండా ఉండేటువంటి అవకాశం ఈ సంకష్టకాల చతుర్థి వల్ల కలుగుతుంది. జన్మకో శివరాత్రి అన్నట్టుగా మనిషి ఖచ్చితంగా ఏడాదిలో ఒక సంకష్టకాల చతుర్థి తీసుకోవడం వల్ల భోగ భాగ్యాలతోటి క్షేమస్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య సిద్ధి పొందుతారు. సంకష్టకాల చతుర్థి వల్ల సర్వ దేవతల యొక్క యజ్ఞాలు, యాగాలు, హోమాల యొక్క పూజా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పొందగలుగుతారు. ఈ సంకష్టకాల చతుర్థి ఉపవాస దీక్షని చేసేటువంటి వారు ప్రతి నెలలోనూ కూడా భోగి గణపతి పీఠంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వారు సంప్రదించవచ్చు. దీనికి ఏ రకమైనటువంటి ద్రవ్యమో అవసరం లేదు. భక్తి చిత్తంతో చేసుకునేటువంటి కార్యక్రమం. అందరూ కూడా ఈ యొక్క లోక కళ్యాణ సిద్ధిలో భాగస్వాములు కావాలని భోగి గణపతి పీఠం కోరుకుంటూ మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క మార్చి 15న మహాశివరాత్రి సందర్భంగా ఈ భోగి గణపతి పీఠంలో తెల్లవారుజామున 5 గంటలకి ఇక్కడ ట్రాక్టర్ మీద కోటిపల్లికి ఈ భారీ శివలింగం తోటి యాత్రగా వెళ్లడం జరుగుతుంది. ఆ రోజున రాత్రి ఇక్కడ దీపాలంకరణ సేవా కార్యక్రమాలు జరుగుతాయి. కోటిపల్లిలో స్నానాలు చేసి వచ్చి కార్యక్రమాలన్నీ నిర్వహణ చేయడానికి భోగి గణపతి పీఠం 19 వార్షికంగా ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణ జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలతో స్ఫూర్తిని నింపుకొని జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడం అభినందనీయమని జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు బట్టు లీలా పేర్కొన్నారు. కాకినాడ 6వ డివిజన్ రేషలపేటలో ఇటీవల మరణించిన మోత్తా సురేష్ కుటుంబాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్, జనసేన పార్టీ వీర మహిళలు బట్టు లీలా, వండి సుజాత, మోనా, దీప్తి రాణిలు కలిసి పరామర్శించి ఆ కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు బట్టు లీలా మాట్లాడుతూ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ చేస్తున్న సేవా కార్యక్రమం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. మాతో ఉండి కలిసి పనిచేస్తున్న వీర మహిళలు ఉమాగారు కానీ అలాగే రవణమ్మ గారు కానీ వారు ఈ బండి సుజాత గారికి ఎప్పుడైతే ఈ సమాచారం అందించి ఉన్నారో మరి ఆ సమాచారాన్ని ఎంజీఆర్ గారికి అందించగానే ఆయన మరి కుటుంబానికి వచ్చి పరామర్శించి 2 నెలలు సరిపడగా సరుకులు వేయడం అన్నది జరిగిందండి. ఈరోజు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఎక్కడ ఏ కష్టం వచ్చినప్పుడు కూడా మన ఎంజీఆర్ గారు ముందుండి ఆయన కష్టార్జితాన్ని కూడా మరి ముందు పెట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. ఇంకా జనసేన పార్టీని ఇంకా ఇలా ముందుకు బలోపేతం చేసి ఇంకా వాడవాడలో వీధుల్లో అనేకమైన కార్యక్రమాలు ఇంకా చాలా చేసి
ఇస్తూ ఆయన జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారు. మన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు ఎంజీఆర్ గారు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మరణించిన ఇంట్లో ఎవరు కూడా 2-3 నెలల వరకు ఎవరు కూడా పనికి వెళ్ళి రూపాయి తెచ్చుకున్న పరిస్థితులు లేని పరిస్థితి చూస్తున్నాము. ఈ టైంలో ఈరోజు ఎంజీఆర్ గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఎన్నుకొని వారికి నేనున్నానంటూ వచ్చి 2 నెలలు సరిపడా సరుకులేసి వారిని ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో 100 రోజుల ప్రణాళికను పగడ్బందీగా అమలు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. వైభవంగా జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం. పెద్ద సంఖ్యలో తరలివచ్చి కనులారా తిలకించిన భక్తజనం. ప్రభుత్వ కుటుంబ సమగ్ర సమాచార సర్వేకు ప్రజలు సహకరించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ పిలుపు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.